మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచార పర్వానికి తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కర్రలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఈటెల కార్లు ధ్వంసమయ్యాయి. మునుగోడు దాడిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతోనే టీఆర్ఎస్ దాడులు జరిపించారని ఆరోపించారు. ఈటెల సభను అడ్డుకోవాలని పక్కా ప్లాన్ తో దాడి చేశారని మండిపడ్డారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ఈటెల రాజేందర్ గారి గురించి తెలుసు. ఏ రోజు కూడా ఆయన ఒకరిని అవమానం చేస్తూ మాట్లాడాడు. ఏ రోజు కూడా ఆయన అన్ని వర్గాల ప్రజలను కలుపుకోయే వ్యక్తి, ఒక అజాత శత్రువు లాంటి వ్యక్తి. ఆయన మీద ఈ రోజు వారి శ్రీమతి ఇద్దరు కలిసి సభలో మాట్లాడుతూ ఉంటే ఈ గ్రామంలో ఓట్లు రావని ఈటెల రాజేందర్ గారు గత అనేక రోజులుగా ఈ యొక్క మునుగోడులోనే మకాం వేసి టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం మమ్మలను అనేక రకాలుగా మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం పనిచేస్తా ఉన్నాడనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఒక దుర్మార్గపు కుట్ర చేసి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి, టీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలు, టీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార దుర్వినియోగం, టీఆర్ఎస్ పార్టీ యొక్క దుర్నీతి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. తప్పకుండా కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. అది ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలు మునుగోడుతోనే ప్రారంభం కానున్నది. ఇప్పటికే ప్రజలు దుబ్బాకలో, హైదరాబాద్ లో, హుజూరాబాద్ లో ఆ దిశలో ప్రజలు ముందడుగేస్తా ఉన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాలు కాలిన కోతిలాగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు